రెడ్ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపింది. పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంతంలోని మామిడి తోటలో చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పులిగుండాల ప్రాజెక్టు సమీపంలోని బ్రహ్మళకుంట, తాళ్లపెంట, బత్తులపల్లి గ్రామస్తులను అప్రమత్తం చేశారు అధికారులు. పులిగుండం ప్రాజెక్టు ఏరియా మరియు వ్యవసాయ పరిసర ప్రాంతాలందు చిరుతపులి సంచారం చేస్తుందని సమాచారం అందినది. అందుకొరకై వ్యవసాయదారులు మరియు పశు కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోనవలను. ఇటువంటి సమాచారం తెలిసిన ఎడల అటవీ శాఖ వారికి వెంటనే తెలపగలరు. అటవీ శాఖ తల్లాడ. ఇప్పుడు ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే రైతులని ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. మరి ఎప్పటిలోగా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం మా ప్రతినిధి నవీన్ ద్వారా. నవీన్, ఫారెస్ట్ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. రైతులు పొలాలకు వెళ్ళినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని, కానీ పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? సాష, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి. ఆ మామిడి తోటలలో చిరుతపులి సంచరిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో రైతులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ చిరుతపులి మామిడి తోటలో సంచరిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి మామిడి తోటకు ఎవరైతే కాపలాదారులు ఉన్నారో కాపలాదారులు చూసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ మామిడి ఖాతా వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఆ ఏరియా మొత్తం కూడా మామిడి తోటలు ఉంటాయి. అంటే సత్తుపల్లి ప్రాంతం మొత్తం కూడా ఎక్కువ మామిడి తోటలు ఉంటాయి. అయితే అడవి ఆనుకొని మామిడి తోటలు ఉన్నప్పుడు అడవి ప్రాంతం నుంచి మామిడి తోటలకి చిరుతపులి వచ్చినట్టుగా రైతులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆ పాదముద్రలను వాళ్ళు చూసి ఏ రూట్ లో వచ్చింది ఏంటనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా రైతులైతే పరిశీలించారు. అయితే కాపలదారులకు ఉన్నామంటే ఆ వ్యక్తులకి పులి కనపడ్డట్టుగా చెప్తున్నారు. వాళ్ళు పైన ఒక మంచం మీద పడుకున్న సమయంలో పులి గాండ్రింపులు వినపడ్డాయి. కిందికి దిగకుండా పైన ఉండి వాళ్ళని పూర్తిగా ఆ పులిని ఏదైతే ఎటు తిరుగుతుంది ఏంటనేది ఎటువైపు వెళ్తున్నది పూర్తిగా పులి సంచారాన్ని అయితే వాళ్ళు పచ్చిగట్టినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే అడవి ప్రాంతంలో ఉన్న మామిడి తోటలు ఏదైతే మామిడి తోటలో మొత్తం కూడా పులి తిరిగినట్టుగా పాదముద్రలు కూడా సేకరించారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కూడా రైతులు ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో చాటింగ్ కూడా వేశారు. పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. గ్రామస్తులు మొత్తం కూడా ఎవరైనా వ్యవసాయ పనులకు కనుక పోతే మాత్రం గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు, గుంపులుగా 10-15 మంది మాత్రం కలిసి ఆ వ్యవసాయ పనుల కోసం వెళ్ళాలని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే పులి సంచారం ఎటు తిరుగుతుంది ఏంటనే దాని మీద ఫారెస్ట్ అధికారులు అయితే ప్రస్తుతానికి అడవి ప్రాంతంతో పాటు ఆ మామిడి తోటలకు కూడా వెళ్ళి చూస్తున్నట్టు పరిస్థితి మనం చూసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పాదముద్రలు సేకరించారు. ఆ పులి ఎటువైపు వెళ్ళింది ఏంటంటే దాని మీద కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కెమెరాలు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఫస్ట్ టైం ఆ మామిడి తోటలకు పులి వచ్చిందని చెప్తున్నారు మొత్తం. ఎందుకంటే వ్యవసాయ భూములు ఉన్నాయి. అంతేకాకుండా ఆ మామిడి తోటకు సంబంధించి ఇప్పుడు సీజన్ కూడా ఆ ప్రాంతంలో ఎందుకంటే ఎక్కువ కూడా మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోటల్లో పులి సంచారం ఉండడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. పూర్తి స్థాయి కూడా నైట్ పూటగా ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు, బయటకు అసలు రాకూడదు అని చెప్పేసి కూడా కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలకు కూడా అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీసులు కూడా చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తిగా పులి సంచారం నేపథ్యంలో ఆ గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా పులి రాలేదు. ఏమైనా ఉంటే అడవి జంతువులు కామన్ గా తుప్పులు ఇలాంటివి వచ్చేటి కానీ చిరుతపులి ఎప్పుడు కూడా రాలేదని చెప్పేసి కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి స్థాయి కూడా కొన్ని ఇళ్లకైతే తాళాలు వేసుకొని కూడా బయటకు వెళ్ళినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే పులి ఏ ప్రాంతంలో అయితే జరిగిందో ఆ సమీపంలో ఉన్నట్టు కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఇళ్లకైతే తాళాలు వేసుకొని కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఎందుకంటే పులి ఫస్ట్ టైం ఆ ఏరియాకి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు ఎప్పుడు కూడా పొలం పనులకు వెళ్ళాలి, పూర్తిగా అక్కడే ఆ ప్రాంతంలో వ్యవసాయం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఒక భయాందోళన అయితే గురవుతున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఒక అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించారు. ఎందుకంటే ఆ 3 గ్రామాలకు సంబంధించిన ఏదైతే పులి సంచరిస్తుందో పులికొండాల ప్రాజెక్టు సమీపంలో ఉన్న 3 గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. పులి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఏదైనా కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతంలో పశువులు తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మనుషులు కూడా ఎక్కువ కూడా సంచారం ఇస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా కూడా వ్యవసాయ పనులలో నిమగ్నమైన నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ పులి మాత్రం పూర్తి స్థాయి ఎటుపోతుంది అనే దాని మీద కూడా ఫారెస్ట్ అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అడవి ప్రాంతంలో కొన్ని కెమెరా అమర్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ రోజు ఇంకా కొన్ని కెమెరాలు కూడా అమర్చుతాం. పూర్తి స్థాయి కూడా
పులి ఒకే చోట ఉండదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎక్కడైనా పులి కనుక రైట్. ఆ వేట కొనసాగిస్తే మాత్రం మళ్ళీ ఆ ప్రాంతానికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ ఎలాంటి వేట కూడా పులి చేయలేదు కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఉండదు. పులి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రాజెక్ట్ ఉన్న నేపథ్యంలో నీళ్లు కనుక తాగి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పటికైనా కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే అక్కడ చుట్టుపక్కల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. పూర్తిగా స్థాయిలో కూడా కొన్ని మామిడి తోటలు ఏవైతే మామిడి తోటలు కూడా ఎవరు కూడా పోలేని పరిస్థితి, ఒక విధంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఆశ.